వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. యాహూ, మేమైతే ఫైనల్లీ కప్ అయితే కొట్టేశాం. 17 సీజన్లు కష్టపడుతూనే ఉంటాము, కానీ ఫలితం అయితే లభించలే. ఇంతకు ముందు 3 సార్లు ఫైనల్కి పోయినాము. ఒకసారి డెక్కన్ చార్జర్స్ దగ్గర, ఇంకొకసారి చెన్నై దగ్గర, ఇంకొకసారి ఎస్ఆర్హెచ్ వద్ద దారుణంగా ఓడిపోయి ఇంటికి వచ్చేసిందాము. చేతికందిండే కప్పు నోటి దాకా వచ్చి కూడా పోయింది. ఈసారి అయితే ఫైనల్లీ మేము పంజాబ్ ని పిసికి కప్ అయితే కొట్టేశాం. ప్రతిసారి ఈసారి కప్పు నమ్మదే అని చెప్పేదే కానీ కప్ అయితే కొట్టింది లేదు. ఈసారి అయితే నిజంగా చెప్తున్నాం, ఈసారి కప్పు నమ్మదు, కొట్టి చూపించాం. ఏం లేకపోతే ఏంది విరాట్ అన్న, ప్రతి ఒళ్ళు మన ఆర్సీబీని అనేదే. ఆర్సీబీకి కప్పు లేదు, ఆర్సీబీకి కప్పు లేదు. ఇప్పుడైతే ఎత్తిన ప్రతి చెయ్యి ముడుచుకోవాలి, ఎత్తిన ప్రతి నోరు మూసుకోవాలి. అట్లుంటది ఆర్సీబీతోనే. అయినా ఈ ఫైనల్ మ్యాచ్లో ఏమన్నా బౌలింగ్ వేసిండారా? మనం కొట్టినది 190 రన్సే, కానీ మన బౌలర్స్ అయితే ఎక్సలెంట్గా బౌలింగ్ వేసి కాపాడుకునేసరి. నిజానికి ఈ వికెట్ పై 200 మినిమం స్కోరు, కానీ మన ఎక్సలెంట్ బౌలింగ్ వల్ల అయితే మనమైతే ఈజీగా డిఫెండ్ చేసుకుని కప్ అయితే కొట్టేసి, ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో సూపర్ బౌలింగ్ వేసిన కృణాల్ పాండ్యా ఈసిరి మింగినాడు, 2 వికెట్లు పీకినాడు. ఏ ఒక్క ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకునేదే కష్టము, అట్లాంటిది మన ఈసిరి మింగే పాండ్యా అయితే 2 ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుంటాడు. ఎందరు పరచులు వచ్చారు, నన్ను తొందర పెట్టారు, కానీ నా రాజు ఆర్సీబీనే. ఆర్సీబీ వాళ్ళు నన్ను ఆక్షన్లో కొన్నప్పుడే నేనైతే ఫిక్స్ అయిపోయా, పక్క ఆర్సీబీకి ఫస్ట్ కప్ అయితే కొట్టియాలనేసి. అదే చేసి చూపించిన. ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచ్లో 2 పుల్లలు తీసి, అది కూడా ఎకానమీ తక్కువలో వేసి మ్యాచ్ని అయితే ప్రెషర్ పెట్టి కప్పు కొట్టించిన. మొన్న చిన్న పాండ్యాన్ని బెదిరించి ఇంటికి పంపించినంత ఈజీ కాదు ఈ పెద్ద పాండ్యాన్ని పంపించడం. పెద్ద పాండ్యాకి ఒక రేంజ్ ఉంటుంది, అది ఎప్పుడు ఫైనల్లోనే ఉంటుంది. షట్, ఈజీగా మ్యాచ్ గెలిచి ఫస్ట్ కప్నైతే మా ప్రీతి చిట్టా పాపకి గిఫ్ట్గా ఇవ్వాల్సినోడు ఇప్పుడు చూసి ఇట్లా బేకార్ లాగా ఉండాల్సి వస్తుంది. కొట్టాల్సింది జస్ట్ 190 మాత్రమే, కొట్టాల్సింది జస్ట్ 191 మాత్రమే. అందులో కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే మంచిగానే వచ్చింది. తర్వాత చూసుకున్నా కూడా ఇంగ్లీష్ కుక్ అని కొట్టినట్లు కొట్టాడు, కానీ నేను వికెట్ అయిన తర్వాత చూస్తే రన్సే రాలేదు. ఆ వదేరా గారు చూస్తే టెస్ట్ మ్యాచ్ ఆడతాడు, శశాంక్ గారు చూస్తే మ్యాచ్ అయిపోయిన తర్వాత 6లు కొడతాడు. ఏంది ఇది? సారీ అయ్యారు బ్రో, నేనైతే లాస్ట్ వరకు కష్టపడుతుంది, కానీ మ్యాచ్ అయితే గెలిపించేకి కాలే. నువ్వు కనుక మంచిగా ఆడింటే ఈజీగా గెలుస్తుండే. ఆ వదేరా గారు చూసుకున్న టెస్ట్ ఆడకపోయింటే ఈజీగా గెలుస్తుండే. కానీ ఏం చేస్తాము, 18వ సీజన్ అయితే 18 జెర్సీ నెంబర్కి అయితే రాసి పెట్టుంది, మనమైతే ఏం చేయలేం. విరాట్ బ్రో ఎట్లా కొట్టినా 6లు. అందరూ ఎక్కువ బాల్స్ తీసుకుంటే నేనైతే తక్కువ బాల్స్ నుండి కొట్టేసిపోయిసా. అట్లుంటది జితేష్ శర్మతోనే. నువ్వైతే ఎక్సలెంట్ తమ్ముడు, ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒక పక్క స్లోగా ఆడుతున్నా. నువ్వైతే నీ 6లు కొట్టేది వదలలేదు. నువ్వు కనుక క్రీజ్లో ఇంకొంతసేపు నింటే ఈజీగా 230 వచ్చేది, కానీ అన్లక్కీగా అవుట్ అయిపోతుంది. ఏం మ్యాచ్ గెలిచింది కృణాల్ కానీ బౌలింగ్ నుంచో, లేకపోతే జితేష్ కానీ బ్యాటింగ్ నుంచో కాదు, నా నుంచి. ఫస్ట్ క్యాచ్ పట్టింది ఎవరు? నేను. ఆ పిఎన్ చరగడ్ అయితే సావు మింగుతా ఉండే. అట్లాంటి టైంలో మంచి క్యాచ్ పట్టినా. మంచి క్యాచ్ ఏమి, అదైతే కష్టమైన క్యాచ్. నేను కనుక దాన్ని వదిలేసింటే 6 పోయిను, అక్కడి నుంచి మ్యాచ్ పోయిను. ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గాయస్. బ్యాటింగ్ అయినా సరే, బౌలింగ్ అయినా సరే కుమ్మేశారు, టాప్ నాచ్. ఈ ట్రాఫీ అయితే ఒక్కళ్ళు గెలిపించినది కాదు, టీమే గెలిపించినది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంత అయితే కృషి చేసి మ్యాచ్ గెలిపించి ట్రాఫీ గెలిపించినారు. ఇప్పుడైతే ఆర్సీబీ అనేది అనాథ టీం కాదు, ఛాంపియన్ టీం. మనం ప్లేయింగ్ 11లో ఉంటే అది ఐపీఎల్ అయినా సరే, ఇంటర్నేషనల్ అయినా సరే, ఫైనల్ మ్యాచ్ జోస్ యాసిల్వుడ్ ఆడినంటే పక్కా కప్పు కొట్టాల్సిందే. అరే అయ్యర్ బ్రో, మీరు మ్యాచ్ ఎక్కడ ఓడిపోయినారో తెలుసా? తెలుసు, నీ బౌలింగ్ నుంచినే మ్యాచ్ మింగింది. నీ బొంద, మ్యాచ్ గెలిచినది నా నుంచి కాదు, నీ నుంచి. టాస్ గెలిచినది నువ్వే, ఫస్ట్ ఫీల్డింగ్ ఎత్తుకుంటువి, అక్కడే మ్యాచ్ గెలిచేసి. అదెట్లా? అహ్మదాబాద్లో చేసింగే కదా ఈజీ.
నువ్వు అక్కడే పాపలో కాలేసావు. ఆర్సీబీ ఆడిన 3 ఫైనల్లోనూ చేసింగ్ చేసి మ్యాచ్ ఓడిపోయింది. నువ్వైతే సరే దేవుడిలో టాస్ గెలిచి అయితే ఫస్ట్ ఫీల్డింగ్ ఎత్తుకుంటువి, అక్కడే మ్యాచ్ గెలిచేసి. ఓకే బాయ్స్, మన అందరి పర్ఫార్మెన్స్ వల్ల అయితే ఆర్సీబీకి అయితే ఫస్ట్ కప్ అయితే కొట్టిచ్చేసి. ఈసాల కప్పు నమ్మది, ఈసాల కప్పు నమ్మది అనే శ్లోకాన్ని అయితే ఈసాల కప్పు నమ్దుగా మార్చేసి ఇదే ఊపునైతే నెక్స్ట్ ఐపీఎల్ వరకు కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ సాల కప్పు నమ్మదే.